నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. గురుగారు, అక్టోబర్ 20న మనకు దీపావళి. సో మనం ఓవరాల్గా ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి, ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజా విధానం ఏ విధంగా ఉండాలి? ప్రధాన సమస్య డబ్బు నిలవట్లేదు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం అని అంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా కాస్త ధనం నిలబడడానికి, ఆర్థికంగా బలపడడానికి ఏదన్నా రెమెడీ ఉంటే తెలియజేయండి. రెమెడీ అంటే మన ప్రేక్షకుల దేవులకి ముందుగా తెలిసినటువంటి రెమెడీ ఒకటి ఉంది, టపాసులు పేల్చడం. అదే దరిద్రం, ఇంకంతమించి దరిద్రమే లేదు. అయితే మొదటిగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరొక మరి. అయితే కనుక ఈ దీపావళి నుంచిన అందరూ కూడా దెయ్యాలు భూతాలు వదిలిపెట్టేసి, అలానే శని యొక్క అశుభ దృష్టి వదిలిపెట్టేసి అందరికీ కూడా ఈ దీపావళి రోజు నుంచి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా మరొక మారి దీపావళి శుభాకాంక్షలు మన ప్రేక్షకులకి. అయితే ఈ దీపావళి అక్టోబర్ 20 అని అందరికీ సందేహం ఉంది, కానీ అక్టోబర్ 20 కాదు, 21వ తారీఖున దీపావళి. ఎందుకంటే దీపావళి అనేది అమావాస్య గడియల్లో చేస్తారు. అయితే ఈ అమావాస్య 21వ తారీఖు సూర్యోదయానికి ఉంది, 20వ తారీఖు చంద్రోదయానికి వస్తుంది. అంటే 20వ తారీఖు మధ్యాహ్నం నుంచి తిథి ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసి సూర్యోదయానికి ఉన్నటువంటి పండగ. కాబట్టి ఇది పండగ వాతావరణం కాదు, కానీ సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని చేస్తారు. కాబట్టి 21వ తారీఖు అమావాస్య, కాబట్టి ఆ రోజున దీపావళి చేస్తారు. లేదు 20వ తారీఖు చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఏ దేవునికి సంబంధించిన పండగ కాదు. అందరూ అనుకుంటారు దీపావళికి లక్ష్మీ అమ్మవారి పూజ ఏంటని. దీపావళి వేరు, లక్ష్మీ అమ్మవారి పూజ వేరు. ఓకేనా? దీపావళి వేరు, పూజ వేరు. అలానే దీపావళి పండగ కాదు, అది ఒక రాక్షస సంహారం తర్వాత మన అందరిలో వెలుగు నింపాలి అనుకునేటువంటి నినాదంలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆనందం అంటారు. దాంట్లో ఆ దీపాలు వెలిగించుకొని వెలుగు నింపుకొని వాళ్ళ మనసు మైండ్ అంతా వెలుగు నింపాలి, ఇక నుంచి బాగుండాలి, మనకి చైతన్యం రావాలి, ఫ్రీడమ్ రావాలి, సంపాదించుకోవాలి. ఫ్రీడమ్ అంటే ఆయిల్ ఫ్రీడమ్ కాదు, గోల్డ్ డ్రాప్ ఫ్రీడమ్ కాదు. మనలో ఒక చైతన్యం వచ్చేసి గొప్ప విషయాలు బయటికి వెళ్ళి వెదజల్లుకొని మనకి ఇంకే చెడు ఉండదు అనుకునేటువంటి మనకి చైతన్యం రావాలని చెప్పి చేసేటువంటిది దీపావళి. మనకి అంత వెలుగు నింపాలని దీపాలు వెలిగిస్తారు. అది దీపావళి చేసేటువంటి, అది పండగ కాదు. ఓకే, మొదటి అందుకే కులాల మతాలకు సంబంధం లేకుండా చేస్తారు దీపావళి, హోలీ లాగా. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ 20వ తారీఖు చేసుకునే వాళ్ళు చేసుకోండి. అక్టోబర్ 21వ తారీఖు చేసుకునే వాళ్ళకి శ్రేయసిద్ధం ఉంటుంది. ఇంకోటి, దీపావళి 3 రోజులు చేస్తారు, ఇదొకటి. అయితే అక్టోబర్ 20వ తారీఖు చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటారో మనం ఇద్దరికి చెప్తాం. అక్టోబర్ 20వ తారీఖు చేసుకోవాలనుకో వారికి అయితే కనుక లక్ష్మీ అమ్మవారి పూజ, లక్ష్మీదేవి పూజ. ఎప్పుడైతే లక్ష్మీదేవి పూజ చేసేప్పుడు లక్ష్మీ ఒకదానికి చేయకూడదు, గౌరీమాతను చేసుకోవాలి, వినాయక స్వామి అని పిలవాలి, అలానే కుబేర స్వామి అని పిలవాలి. వీళ్ళు నలుగురిని ఆహ్వానిస్తేనే లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇది ముఖ్యంగా. రెండోది, ఆ రోజు కనుక పూజ చేయాలనుకుంటే కనుక సమయం వచ్చేసి 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 50 నిమిషాల లోపు పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి. ఇక 21వ తారీఖు చేసుకోవాలనుకున్న వారికి 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు ఈ 2 లగ్నాలు వస్తాయి. ఈ 2 లగ్నాలు కూడా మంచి డబ్బులు వచ్చే లగ్నాలు ఇవి. సాయం సంధి వేళలో ఆ లగ్నాల్లో చేసుకున్నట్టయితే కనుక మంచిదిగా డబ్బులు వస్తాయి, ఆదాయ వనరులు వస్తాయి. పువ్వులు తుంచి కాడలు తీసి వేయకూడదు అమ్మవారి మీద, పువ్వుగానే వేయాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. వీరంతా కూడా దాన్ని ధూళి చేసేసి కాళ్ళన్నీ వేస్తుంటారు అన్నమాట. అట్లా వేయకూడదు. అలా పువ్వుతోనే వేస్తే అమ్మవారి డబ్బులు వస్తాయి. బంతి పూలతో పూజ చేయకూడదు. ఇవన్నీ కూడా నియమ నిష్ఠలు అనమాట. అలా చేయకుండా ఉంటే డబ్బులు వస్తాయి. అలానే పూజ మందులను పెట్టుకొని పాల తాలికలు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరిసెలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. మొలకెత్తిన గింజలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం. పాలు కాచి చల్లార్చి దాంట్లో తేనె బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి అవి స్వీకరించాలి. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి చెడు పోతుంది, డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా గురువు గారు చెప్పినటువంటి రెమెడీకి ఒక 50 నుంచి 70,000 రూపాయలు దక్షిణ అయితే ఇచ్చుకోవాల్సిందే. అయితే ఈ డబ్బులు రావడానికి, అమ్మవారు పూజించుకోవడానికి ఇవైతే చేసుకోవచ్చు. సాలగ్రామంలో పెట్టుకొని అమ్మవారి పూజా మందిరంలో చేసుకోవచ్చు. సాలగ్రామం మీద కూడా చేసుకోవచ్చు. అలానే విష్ణు శంఖం ఉంటుంది, గౌరీ శంఖం ఉంటుంది, శంఖం మీద కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు గుమ్మడికాయ కూడా ఇంటికి కట్టుకోవచ్చు. బూదుడు గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ ఇంటికి దిష్టి తీసుకొని పాల్గొట్టుకోవచ్చు. వీటితో పాటు ఎవరికైనా నరదిష్టి నరకోశం ఉంది, శత్రుభయాలు ఉన్నాయంటే వారే దిష్టి తీసేసుకున్న గుమ్మడికాయని బయట పగలగొట్టేసుకోవచ్చు. ఇవన్నీ ఈ దీపావళి రోజు చేసుకోవాల్సిన పద్ధతి. కాకపోతే ఇది 27 చేస్తారా, 20వ తారీఖు చేస్తారంటే మీ ఇష్టం. 2 రోజులు ఎప్పుడేం చేసుకోవచ్చు, 2 తిథులు 2 డేట్లు చెప్పాను నేను. ఇక మీరు ఏ రోజైనా చేసుకోండి. దీని గురించి మళ్ళీ డెబ్యూటీకి వచ్చి డిస్కషన్ అవసరం లేదు. అదే వాడు ఏది సందేశం లేదు, దీపావళి 3 రోజులు చేస్తున్నారు కాబట్టి చేసుకోవచ్చు. ఇంకపోతే డబ్బులు ఉండేవాడికి ప్రతిరోజు పండగే ఒకటి. ఇకపోతే టపాసులు
వాడికి దూలం అంటే దాన్ని అదే అంటారు. ఇక వాడికి పక్కనోడు పేల్చాడు, పైనోడు పేల్చాడు, పక్కన ఎదుడు పేల్చాడు, కిందోడు పేల్చాడు, మేదోడు పేల్చాడు అని వీడి కూడా కింద పెట్టేసుకుంటాడు దీపారాధనకి. ఎప్పుడైనా సరే దీపావళి అనేది దీపారాధన చేసుకోవాలి. మనలో ఉన్న కోరిక తీరాలంటే ఏదైనా చెరువులను కాలువలను దీపారాధన వదిలేయాలి కోరిక చెప్పుకొని. మనలోని చెడు క్రియలు పోవాలంటే దీపారాధన ఇంట్లో వెలిగించుకోవాలి. ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క ప్రాసిద్ధి ఉంది. మట్టి దీపారాధనకి ఒకటి ఉంది, పిండి దీపారాధనకి ఒకటి ఉంది, ఉప్పు దీపారాధనకి ఒకటి ఉంది. ఇలా ప్రాసిద్ధి చాలా ఉంది. ఇలాంటి దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో శుద్ధి చేసుకోవాలి. నిమ్మకాయలు కోసి గడపలో పెట్టుకుని ఒక దాని మీద పసుపు, ఒక దాని మీద కుంకుమ వేసుకోవాలి. ముగ్గు వేసుకోవాలి. ముగ్గులు 5 రకాల కలర్స్ వేసుకోవాలి. ఇలాగా చేసుకొని ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. ఈ రకంగా చేసేది దీపావళి తప్పితే లేస్తే ఆ అడ్డమైనటువంటి సూర్యకారం ఉన్నటువంటి దీపాలు కాల్చుకోవడం, తపాసులు పేల్చుకోవడం, అవ్వయసభాలు పేల్చుకోవడం, 100 కాదు 1000 వాళ్ళ 15,000 వాళ్ళ పేల్చుకొని వీడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ రోజులు ఇమ్యూనిటీస్ కూడా ఎవరికి లేవు. పిల్లలకి దగ్గర ఈ తపాసులు పేల్చడం, ఆ పొగ పీలిస్తే లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. ఇమ్యూనిటీస్ ఎవరికి లేవబ్బా, దయచేసి ఎవరు కూడా బాంబులు పేల్చకండి, టపాసులు పేల్చకండి. పవిత్రంగా చేయండి ఏ పండుగైనా సరే. ఇక పెద్దవాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి. ఈ బాంబులు పేల్చడం వల్ల ఆ సౌండ్లకి నాశనమైపోతారు. డబ్బు కూడా మనం డబ్బులు ఇచ్చి మరీ కాల్చుకుంటున్నాం. కాబట్టి అలాంటి చేయకూడదు. ఇంట్లో పవిత్రంగా దీపారాధన చేసుకోవాలి. మనలో వెలుగు నింపాలి. అమ్మవారు రావాలి అనుకునే వారికి వాళ్ళ గోల్స్, వాళ్ళ కోరికలు తీరాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, ఇంట్లో దీపారాధన చేసుకోండి పవిత్రంగాను. అంతేగాని టపాసుల జోలికి వెళ్ళకండి, కాల్చకండి. అవి శనితో సమానం, అవి ఒక రాక్షసుతో సమానం. అవన్నీ కూడా వేరే పాకిస్తాన్ దేశస్తులు. అవన్నీను మనం పేల్చకూడదు. అవి పేలిస్తే భారతీయుల కింద లెక్క కాదు. భారతీయ సనాతన ధర్మంలో ఒకరు కాదు మనం. కాబట్టి అలాంటి చేయకండి. ఇది ముఖ్యంగా అందరికి కూడా హెచ్చరిక కాదు, గమనిక మాత్రమే. కాబట్టి అలా చేసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే అసలు దీపావళి యొక్క ప్రత్యేక చెప్తా. దీపావళి ప్రత్యేక 2 నిమిషాలు చెప్పాలి అంటే అసలు ఏ అమ్మవారికి పూజ చేయకండి, అవసరం లేదు. అసలు ఎవరికి ఏం చేయకండి, లేవండి, తపాసులు తెచ్చుకోండి, పేల్చుకోండి, చచ్చిపోండి. కాకపోతే ఒకటి, మనకి మంచి జరగాలి అనుకుంటే దీపావళికి ముఖ్యంగా మార్వాడి సైతం కూడా చెప్తారు. వాళ్ళు మేము చేసేది అమ్మవారి పూజ అని కాదు, లోపల వేరే చేస్తారు. అదేమిటంటే ఈ సీక్రెట్ కి గురువు గారికి అయితే ఒక 75,000 రూపాయలు రెమెడీ దక్షిణ ఇచ్చుకోవచ్చు. ఏమిటంటే ఇంట్లో సోదరి భావాలు ఉంటారు, చెల్లెలు, అక్క, ఇలా సోదరి భావంతో ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్ళయ్యి మెట్టినిటికి పంపిస్తాం. వారిని పిలుచుకొని ఇంట్లో పూజ, యజ్ఞ, యాగ, హోమ, నోము ఏదైనా సరే, వ్రతం, కళ్యాణం ఏదైనా సరే ఇంట్లో నోచుకొని, ఏ అమ్మవారి ఏ స్వామివారికి అయినా సరే ఇష్టదైవాన్ని చాలు నోచుకొని ప్రాంతీయ ఆచార ప్రకారం చేసుకొని వారిని ఆహ్వానించి వారి యొక్క కోరిక మేరకు కాదు, మన స్తోమతకు ఉంది ప్రేమ పూర్తిగా చెల్లి అక్క ఏది ఇచ్చినా వారు స్వీకరిస్తారు. మనకి బట్టలు కావచ్చు, బంగారం కావచ్చు, ప్రేమ, అనురాగం కూర్చోబెట్టి తిండి పెట్టేసి వారికి కూర్చోబెట్టి భోజనం పెట్టేసి వారికి మన వద్దన ఏదైతే ఇవ్వగలుగుతామో ఆ స్తోమత కొంది వారికి ఇచ్చి వారి పాదాలకి నమస్కారం చేసుకుంటే ఆ ఒక్క దీవెనలు వీరికి కుటుంబంలో కాదండి, వీరికి తరతరాలు కూడా ఎంత చేసినా కూడా, ఎన్ని పాప కార్యాలు చేసినా కూడా ఇలా పటాపంచలేకపోతాయి. ఆదాయ వనరులు వాటికి అవే సృష్టించబడతాయి. వారికి చేసుకుంటే ఇదే పూజ, దీపావళికి ఇదే పూజ, వనభోజనాలు కుటుంబ సమేతంగా అందరిని పిలుచుకొని. ఈ రోజు ఉన్నటువంటి వనభోజనాలు అంటే రేవు పట్టీలు చేస్తున్నారు. రేవు పట్టీలు వనభోజనాలు అండి, వాళ్ళ బొంద అది చేస్తా ఉన్నారు. అట్లా కాదు, వనభోజనాలు అంటే కుటుంబ సమేతంగా పిలుచుకొని ఉసిరి చెట్టు కింద కూర్చొని చేసేటువంటి వనభోజనాలు. ఈ రోజు వనభోజనాలు కూడా పిక్కిన రేవు పార్టీలు చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర రేవు పార్టీ వనభోజనాల కిందట. అదేం దరిద్రము మరి, డబ్బు ఎక్కువ పోతే ఇలాంటి పిచ్చే వస్తాయి జనానికి. అయితే ఇలాంటి కాకుండా గనక అందరినీ ఉమ్మడి కుటుంబంగా పిలుచుకొని ఒక దగ్గర కూర్చొని భోజనాలు చేసుకుంటూ, దానికి కూడా సందర్భం ఉంది. ఏంటంటే కనుక ఒక రాక్షసు చనిపోయి ఆ కాలం అంతా అయిపోయింది, మనం అంతా బాగుండాలనుకొని పిలుచుకొని మీరేం చేస్తున్నారు, వదనలు ఎట్లా ఉంటాయి, అందరూ బాగున్నారా లేదా, వైరస్లు ఏంటి, ఇక ఏంటి, ఎలా ఉంది, గొడ్డేంది, గోదేంది, పంటలేంది, నెక్స్ట్ ఎలా ఉంది అనే దానికి నలుగురు కూడా కలగలుపుకొని మాట్లాడుకుంటే ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. అది దీపావళి యొక్క ప్రత్యేకత. కాబట్టి అక్క, చెల్లి ఇలాంటి వాళ్ళని ఇంట్లో పిలుచుకొని సోదరి భావంతో వాళ్ళందరిగా అమ్మవారికి చీర పెట్టండి, పూజ చేయండి, అది వేరే. కానీ అక్క చెల్లెలకు కూడా వారికి సారి పెట్టండి, చీర పెట్టండి, ఇంకేదైనా పెట్టండి. ఏది ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా వారు మనల్ని దీవించేలా చేసుకోండి, ఏడిపియకండి. దీవించేలా చేసుకుని కనుక చేస్తే ఆ ఒక పుణ్యఫలమే. లక్ష్మి అంటే లక్ష్మీదేవి పూజ చేస్తే రాదు, అక్కా చెల్లెలకి చేసేటువంటి విధానం చేస్తే అప్పుడు లక్ష్మీ అమ్మవారు నీ ఇంట్లో ఉంటారు. లక్ష్మీ అమ్మవారు ఎట్లా ఉంటారు, కుబేర స్వామితో, ఆ వినాయక స్వామితో మీ ఇంట్లో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలకి కాపలా ఉంటారు.
ఆ లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తే రాదండి. ఇక్కడ అక్కా చెల్లెలకి పూజ చేయడము, అక్కా చెల్లెలను ప్రేమించడము, అక్కా చెల్లెలని దగ్గర చేసుకోవడము, వారి యొక్క కష్టాలు తీర్చడము మనం చేస్తే అప్పుడు ఆ లక్ష్మీ అమ్మవారు మనల్ని కృపా కటాక్షని ఇస్తారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. ఈ దీపావళి ప్రతి ఒక్కరు కూడా అక్కా చెల్లెలను పిలవండి. విధియ భోజనాలను ఉంటాయి. ఆ పండగ వెళ్ళిన తర్వాత అమావాస్య తర్వాత వచ్చేటువంటి విధియ రోజున విధియ భోజనాలను ఏర్పడతాయి. ఆ విజయ భోజనాలు పిలిచి వారికి శారీ పెట్టేసి కనుక వారి దీవెని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదే అమ్మవారి పూజ. కానీ టపాసులు పేల్చుకొని వీరి బొందలు కట్టుకుంటే కనుక ఏం అవ్వదు. అలాంటి చేయకండి. అందరికీ కూడా మరొక్క మారి ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇంకా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ 2025 సంవత్సరానికి. సో ఓవరాల్గా అన్ని విధాలా కలిసి రావాలంటే ఈ దీపావళి రోజు మనం ఎలాంటి పనులు చేయాలో అద్భుతంగా వివరించారు. సో మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు.